బిగ్ బాస్. ఇంకా తినేది తిండి వదిలేసి ఇట్లా బిగ్ బాస్ కత్తుకుపోతున్నాను. ఫుడ్ తినడం వదిలేసి ఇట్లా బిగ్ బాస్ అంత నచ్చిందా అండి? చాలా బాగుంది బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ అంటే అదొక ఫ్యాషన్. ఇప్పుడు ఎక్కడున్నా మూలకున్న ముసలి కూడా రావాల్సిందే బిగ్ బాస్ దగ్గరికి. బ్రహ్మాండంగా ఉందండి, ఫెంటాస్టిక్ ఆ గేమ్. అట్లాంటి గేమ్లు ఇంకా ఆడతారు, ఇంకా చాలా బాగా ఆడాలి. నేను ముఖ్యంగా నాగార్జున సార్ గారికి నేను నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇట్లాంటి బిగ్ బాస్ షోలు ఇంకా నువ్వు 100 బిగ్ బాస్లు చేయాలి. మీరు 100 ఏళ్ళు ఆయుష్ ఉండి ఇంకా 100 బిగ్ బాస్లు చేయాలని అనుకుంటున్నాను. ఇక తనుజ మేడం ఏడ్చి ఇప్పుడు క్యాప్టెన్ అయింది. ఇంకా అట్లాగే కొద్ది రోజులు ఏడ్చి ఆ కప్పు కోసం ట్రై చేస్తుంది, తీసుకుంటుంది కప్పు. ఏడిస్తే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఏం చేసిరన్నా, ఏడిస్తేనే ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ ఏడ్చిండు కప్పు తీసుకొని పోయాడు. ఇప్పుడు అమర్దీప్ అన్న ఆడలేదు, ఆయన ఇట్లా టఫ్ ఆడిండు కదా, ఆయన ఇట్లా టఫ్ వచ్చిండు కదా. ఇప్పుడు సింపతి కదా, ఇప్పుడు జనాలు ఏడిస్తే సింపతి చూపిస్తున్నారు కదా. టాస్క్ లేవు, ఏం లేవు, ఏడుస్తూనే ఉండాలి. బోర్న ఇప్పుడు తనుజాకి ఏడుస్తూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి, అయిపోతుంది. ఆడవాళ్ళు అయితే సింపతి చూపిస్తారు, అయిపోతుంది. మా అమ్మ అయితే ఏడిస్తే అతుకపోతాయి టీవీ, అరే ఎందుకు ఏడుస్తున్నారా అన్నట్టు. ఏడిస్తే ఇప్పుడు టాస్క్లు వస్తున్నాయి కదా. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి ముగ్గురు, తనుజాక్క ఒకటి, ఇమానియల్, మన సుమన్ శెట్టి. ఏడుస్తుంది మరి నాది ఇట్లా ఆమె కదా సింపతి, ఏడుస్తుంది కదా. ఇమానియల్ ఏడవాడు కదా, ఇప్పుడు ముగ్గురికి పోటీ వస్తున్నాయి కదా అన్న, అట్లా. అంటే సుమన్ శెట్టి కూడా మరి గట్టిగా ఇక సుమన్ శెట్టి అంటే నాకు వ్యక్తిగతంగా కొంచెం ఆర్టిస్ట్ పరంగా నాకు ఇష్టం సుమన్ శెట్టి అన్న. ఆయన కామెడీ పరంగా నేను చూస్తుంటా కాబట్టి ఇష్టం నాకు సుమన్ శెట్టి. ఏడ్చిన వాళ్ళకి అన్న ఈ కంపల్సరీ ఈసారి వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఖచ్చితంగా ఉంటే తనుజకి ఏడ్చి కప్పు తీసుకుపోతానని అనుకుంటున్నా. అట్లే ఏడవకను అట్లే ఏడ్చి కప్పు తీసుకొని బయటికి వెళ్ళినాం. ఇక దాని గురించి ఇక వేస్తూనే ఉన్నారు, హ్యాండిల్ వేస్తారు. ఇంతకుముందు పోయిన సీజన్లో పెంట చేసిపోయారు కదా. లాస్ట్ టైం రీతు విషయంలో కాళ్ళ మీద పడి సారీ చెప్పినాడు, మళ్ళీ ఇలాంటి చేస్తే కరెక్ట్ అంటారు. ఇక కరెక్ట్ కదా, వాళ్ళకి కామన్ అయిపోయింది కదా, ఏం చేస్తాం. ఇప్పుడు బయటికి వెళ్ళాక కలుసుకుంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, అది అయిపోతూనే ఉంటుంది కదా. ఇంతకుముందు పోయిన సీజన్లో పెంట చేసిపోయింది ఆయన చారి గారు. వాంటెడ్గా మనం ఎట్లా అనుకుంటాం, ఇక టాస్క్లో జరిగింది అనుకోవచ్చు, వాంటెడ్గా అనుకోవచ్చు. కరెక్టే కదా. ఇప్పుడు ప్రేక్షకులు టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు అందులో చేస్తేనే కదా వాళ్ళ రిహార్సల్స్ అన్నీ. ఇప్పుడు తనుజ మేడం అట్లా చేసినందుకే కదా అవును, లేదంటే బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ అనుకుంటూనే ఉంటారు. అట్లా చేస్తేనే కదా. చాలా బాగుంది ఆయన ఆడాడు గేమ్, కానీ ఆడకున్నా కొద్దిగా ఆడినా కానీ చాలా బాగుంది గేమ్స్. ఓ బ్రహ్మాండంగా రీతు చౌదరి మేడం అంటే నెంబర్ అన్న వరల్డ్ ఎక్కడున్నా చాలా ఫేమస్. అది రీతు చౌదరి మేడం నేను సీరియల్లో చేసేటప్పుడు అటు తిరిగేటప్పుడు ఇట్లా ఆమెతో ఫోటోలు ఇట్లా దిగిన ఉన్నాయి నేను. చాలా మంచిది మేడం. పవన్ కళ్యాణ్ గేమ్ అన్నది ఇట్లా బాగానే ఆడుతున్నాడు. నెంబర్ 1 ఆడిండు. అసలు ఆ టాస్క్ ఎంత బాగా ఆడుతున్నా అంటే అబ్బా చెప్పలేము కదా. అదే కదా గెలవకపోవడం కదా టాస్క్ అది. అదే మరి అంత బ్రహ్మాండంగా ఆడుతున్నా, అంత మంచిగా ఓడిపోతుంది కదా, అదే టాస్క్. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి అన్న నేను అనుకుంటున్నా అక్క ఏడవాలి, తనుజకి ఏడ్చి కప్పు కొడతాను నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ టైటిల్ తీసుకుపోవాలి, ఏడవాలి అక్క నువ్వు ఇట్లా ఏడ్చు, నువ్వు చాలా బాగా ఆడతావు, నువ్వు చాలా మంచిది. ఈ వారం ఎలిమినేషన్ నేను అనుకుంటున్నా ఇక డింపుల్ అని అనుకుంటున్నా. సో ఇక ఎవరైతారనేది తెలియదు.